ఉన్నాను కాబట్టే వాళ్ళకు తెలుసు కాబట్టే ఇప్పటికీ మోటార్లతో ప్రతిసారి కూడా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి దానికి డిఫరెంట్గా ఇప్పటికే ఒకసారి 452 కోట్లతో పంపులు చేశారు, ఇంకోసారి 500 కోట్ల రూపాయలతో పంప్ సెట్లకని టెండర్స్ పిలవడం జరిగింది. అట్లా కొండవీటి వాగుకు దాంట్లో కూడా పిలవడం జరిగింది. డెఫినెట్గా ఈ ప్రాంతంలో వాటర్ అనేది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని నేనుగా చెప్పినది. మినీ ఎక్స్పర్ట్స్ దరిద్రం ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ విత్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇస్తే అది కాదన్నట్టుగా కార్పొరేట్ కమిటీ వేసినాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు గల్లా జయదేవు, నారాయణ వీళ్ళేం టెక్నికలీ వీళ్ళకి ఏమైనా సౌండా ఏమైనా ఐడియా ఉంటుందా ఇచ్చినారు. కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కటి కూడా బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ఆలోచించిన ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం ఇది ఆక్వా వ్యాలీ అవుతుంది, క్వాంటమ్ వ్యాలీ అనేది కానే కాదు. అది పేపర్ల మీద ఉంటుంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, రాసి పెట్టుకోండి. ఎప్పుడు చూసినా ఒకటే కథనం బాగా గట్టిగా చూస్తాము. ఈ ప్రాంతంలో నీళ్లు తోడుతున్నారు, పంప్ సెట్లు ఆన్ చేసినారు, ఇది మాత్రమే కనపడుతుంది తప్ప ఇక్కడ కంప్యూటర్లు కానీ ఇంకోటి కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరిగిందనే అంశం రాబోయే కాలంలో ఇక్కడ జరగదు. అలా జరిగేటట్లుంటే అలా ఉండేటట్లుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తీసుకొని పోయి వైజాగ్లోనే అన్నీ పెట్టరు. ఈ ప్రాంతంలో అలా పెట్టినా ఉపయోగం ఉండదనే ఉద్దేశంతోనే వైజాగ్లో తీసి పెడుతున్నారు. ఈ విధంగా ఉంటే 99 పైసలకి ఇక్కడ ఇమ్మని చెప్పండి. చంద్రబాబు నాయుడు అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ 99 పైసలకి ఇమ్మని చెప్పండి, ఇవ్వడు. ఇది ఒక పెద్ద స్కామ్. రైతులకు ప్లాట్లు దొరకవు, చంద్రబాబు నాయుడుకి నారాయణకి మాత్రం ప్లాట్లు దొరుకుతాయి. ఇచ్చిన రైతుకు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు. రోజు సిఆర్డీ ఆఫీస్ మేము ఆ రైతులకు అండగా ఉంటున్నాం, ఆ రైతుల తరపున చెప్తున్నాం. మీరు మొదటి విడతలో ఏమనుకున్నారో అది ముందు పూర్తి చేయండి. దాని మీద నమ్మకం కలిగితే రెండో విడతలోకి మిగతా వాళ్ళు వస్తూ అంటారు. జస్ట్ ఈ గ్రాఫిక్స్ ప్రపంచంతో ఇంగన్నాలను మోసం చేస్తారు.